ఆన్ చేస్తున్నాను లైట్ స్పేస్ కొంచెం తక్కువ ఆక్యుపై చేస్తాం అన్నట్టు తీసుకు హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మొన్న చూపించాను కదా 5 AM to 1 PM వ్లాగ్ అని చెప్పేసి. సో దాని తర్వాత కంటిన్యూషన్ వీడియో అండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. సో ఫ్యామిలీ వ్లాగ్స్, స్టిచ్చింగ్, ఆర్గనైజేషన్, హెల్దీ కుకింగ్ అన్నీ నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. డెఫినెట్గా ఛానల్ విజిట్ చేసి నచ్చింది అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా నేను కిచెన్లో మనీ ప్లాంట్స్ ఇవి ఉన్నాయి కదా, అన్నీ కూడా వాటర్లో పెట్టిన ప్లాంట్సే. చిన్న చిన్న వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో పెట్టినవి. వాటిని నేను క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ మీన్స్ వాటర్ చేంజ్ చేసుకుంటున్నాను. సమ్మర్ కాబట్టి ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకుంటాను. కొంచెం ప్లాంట్స్ అవి నీట్గా కడిగేసుకొని మళ్ళీ వాటర్లో పెట్టుకుంటాను. జస్ట్ ఊరికే ఒకసారి మీతో షేర్ చేసుకుందాం కదా అనేసి జస్ట్ అయితే ఈ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. దాని తర్వాత అయితే ఇంక చెప్పాను కదా, ఇది ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి కంటిన్యూషన్ వ్లాగ్ అనేసి. ఇంకా అది ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ అది చేసిన తర్వాత అపార్ట్మెంట్లోకి 2 ఫ్రెండ్స్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్తున్నారు. ఇంకా సో నాకు కూడా కొంచెం లంచ్ బాక్సెస్లో అవే కొనే పని ఉంది. పెద్దగా ఏం లేదు, జస్ట్ ఇంకా సరదాగా వెళ్దాం కదా అని చెప్పేసి ఇంకా ముగ్గురం కూడా లంచ్ అయిపోయిన తర్వాత క్యాబ్ అది బుక్ చేసుకొని వచ్చాము. ఇక్కడ తను ఇంకా మా ఫ్రెండ్ కొంచెం ఓల్డ్ అవి ఉంటాయి కదా దోశ ప్యాన్లు అవన్నీ, సో అవన్నీ మార్చుకుందామని చెప్పి తీసుకొచ్చింది. సో అక్కడ అవే వెయిట్ అవి వేయించుకుంటున్నాము. దానికే సపరేట్గా స్టీలు, అల్యూమినియం ఇంకా ఏం తీసుకెళ్ళినా కూడా మనం దోశ ప్యాన్ తీసుకెళ్ళినా దాని హ్యాండిల్ అనేది విరగొట్టేస్తారు. ఎందుకంటే హ్యాండిల్ అనేది ప్లాస్టిక్కే ఉంటుంది కదా పైన. సో అది విరగొట్టేసి ఓన్లీ ఎంత మిగతా మెటీరియల్ సపరేట్గా వెయిట్ చెక్ చేసి సో కేజీకి ఇంత అని చెప్పేసి మనకు ఒక స్లిప్ లాగా ఇస్తారు. సో ఫైనల్ బిల్లింగ్లో ఆ అమౌంట్ అనేది డిడక్ట్ చేస్తారు. సో ఇంకా తను తీసుకొచ్చిన దానికి అట్లా వెయిట్ చేయించుకొని స్లిప్ అది తీసుకొని అయితే ఇంకా పైకి వచ్చాము. ఫస్ట్ యూనిట్ 1లో వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ఇట్లా ప్లాస్టిక్ ఐటమ్స్కి సంబంధించినవే ఉంటాయి. లంచ్ బాక్స్లు కానివ్వండి, ఇంకా వాటర్ బాటిల్స్ మొత్తం ఈవెన్ అన్ని ప్లాస్టికే ఉంటాయి. ఇది వచ్చేసి కిడ్స్కి కిచెన్ సెట్ ఉంటుంది కదా, సో ఆ కిచెన్ సెట్ ఐటమ్స్ భలే ముద్దుగా ఉన్నాయి కదా, క్యూట్గా. ఆ కిచెన్ సెట్ అనే వాడి పిల్లల కోసం అనే కాదు, మనం ఏమైనా చిన్న ప్రసాదాలు దేవుడి దగ్గర చేసుకుంటాం కదా, చిన్న ప్రసాదాలు పెట్టుకోవటానికి కూడా బాగున్నాయి అనిపించి. చిన్న బిందెల్లాగా, బకెట్స్ లాగా చాలా ఉన్నాయి. క్యారియర్స్ ఉంటాయి కదా, సో ఫుడ్ పెట్టుకోవటానికి అవి, ఫ్యాన్ చాలా బాగున్నాయి. సో బాగున్నాయి క్యూట్గా అని చెప్పేసి అక్కడ వీడియో తీస్తున్నాను. పెద్దగా అయితే వీడియో మీద అయితే నిజంగా ఫోకస్ ఏం పెట్టలేదు. జస్ట్ ఏదన్నా ఊరికే అట్లా ఎక్కడన్నా ఒక్కొక్క క్లిప్ యాడ్ చేయాలనిపించినప్పుడు జస్ట్ కొంచెం వీడియో తీసుకున్నాను. కానీ హ్యాపీగా అయితే ఇంకా ప్లస్ లేడీస్ షాపింగ్కి వెళ్ళారు అంటే కాన్సన్ట్రేషన్ అంతా షాపింగ్ మీదే ఉంటుంది కదా, సో అందుకే పెద్దగా అయితే ఏం కవర్ చేయలేదండి నేనైతే. ఇంకా తను వచ్చేసి కొన్ని కుక్కర్స్ వాళ్ళు కొంచెం ఈ ప్యాన్స్, కుక్కర్స్ అట్లాంటివి తీసుకున్నారు. ఎవరన్నా బల్క్లో తీసుకోవాలి, ఏదన్నా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి, లేదు కొత్తగా ఫ్యామిలీ పెడుతున్నారు అన్న వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ నాకు తెలిసి అయితే. హోల్సేల్గా అన్నీ దొరుకుతాయి. ఇంటికి సంబంధించిన ప్రతి ఐటెం కూడా ఒకే ప్లేస్లో దొరుకుతుంది. అండ్ స్టీల్ వైజ్గా క్వాలిటీ కూడా బాగుంది. అంటే మనం పెట్టే ప్రైజెస్ బట్టే బల్క్లో ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్స్ కంటే అది పీసెస్ అండి కేజీస్ వైజ్గా ఉంటాయి అన్నమాట.
వెయిట్ చెక్ చేస్తారు. కేజీకి నార్మల్‌గా కొన్ని కొన్ని ప్లేట్స్ అయితే 3, 4 అట్లా వస్తాయి. కేజీ 300, 200, 400 అట్లా. సో, అలా ఉంటుందనమాట. సో, అన్నీ మాక్సిమం కూడా 2:00కి వెళ్ళాము. 5:30 వరకైతే షాపింగ్ అది ఫినిష్ చేసుకున్నాము. నాది ఇంకొక ఫ్రెండ్ అయితే బిల్లింగ్ అయిపోయి మేము బయట వెయిట్ చేస్తున్నాము. ఇంకొక ఫ్రెండ్ అయితే లోపల ఇంక బిల్ చేసుకుంటుంది. బయటకు వచ్చి చూసే వరకు ఫుల్ వర్షం పడుతుంది. లోపల ఉండేసరికి మాకైతే ఏం అర్థం అవ్వలేదు కానీ చల్లగా ఉంది కదా అనేసి ఒకటి సమోసా తినేసి అయితే ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము ముగ్గురము. సో అది నిన్న స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాను కదా షాపింగ్ కోసం అని చెప్పేసి. నేనైతే పెద్దగా ఏం తీసుకోలేదు ఐటమ్స్. నాకు ఇప్పుడైతే ఏం అవసరం లేదు కిచెన్లో. బట్ ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, ఎలాగో మళ్ళీ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్ రీఓపెన్ అయ్యే టైంకి ఎలాగో అవి తీసుకోవాలి కదా. సో వీళ్ళు వెళ్తున్నారు కదా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అని చెప్పేసి, సో వాళ్ళతో పాటు సరదాగానే వెళ్ళాను. బట్ బాక్సెస్ అవైతే తీసుకున్నాను. ఏం తీసుకున్నానని చూపిస్తాను. వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళే కదా, సో మరి అంత ట్రెండీగా కొంచెం ఎట్లా ఫ్యాన్సీ టైప్ అయితే నేను ఏం ప్రిఫర్ చేయలేదు. అది కొంచెం చిన్నపిల్లలకైతే అట్లా బాగుంటాయి కానీ వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి నార్మల్గానే తీసుకున్నాను. సో ఇది నకోడా కంపెనీ అని ఉంది. కొంచెం ఎట్లయినా కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించినాయి. బాక్సెస్ కానివ్వండి, లేకపోతే వాటర్ బాటిల్స్ అయితే టూ ఎక్స్పెన్సివ్ లాగా ఉన్నాయి. ఇంకా మా ఇంట్లో ప్లాస్టిక్ అయితే కంప్లీట్గా ఫుడ్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే ప్లాస్టిక్లో స్టోర్ చేయడం కంప్లీట్గా బ్యాన్ అనమాట. సో స్టీల్వే తీసుకున్నాను. స్టీల్లో కూడా కొంచెం ఇట్లా పైన డిజైన్ ఉండి ఏదన్నా కార్టూన్ థీము అట్లాంటివి అయితే ఇంకొంచెం కాస్టే ఉన్నాయి. వీళ్ళకి అంత అవసరం లేదు కదా, పెద్దవాళ్ళే కాబట్టి నేనైతే కొంచెం సింపుల్గా ప్లెయిన్గా ఉంది. ఇట్లా 4 సైడ్స్ కూడా ఇట్లా లాక్స్ వచ్చాయి. సో ఇది తీసుకున్నాను. లోపల అయితే స్టీలే, మంచి క్వాలిటీ స్టీల్ లాగే ఉంది. సో లోపల ఒక చిన్న బాక్స్ ఉంది, మేబీ కర్రీకి అట్లా. అంటే దాంతోపాటు అంటే ఒక స్పూన్ ఇచ్చారు, స్టీల్ స్పూను. ఇట్లా హ్యాండిల్స్, లోపల వచ్చేసి మొత్తం స్టీల్ ప్లెయిన్ అనమాట. నేను యాక్చువల్గా వీళ్ళకి రైస్ కర్రీ కలిపేసే పెడతాను కాబట్టి నేను కంపార్ట్మెంట్స్ లాగా అట్లా ఉన్నవైతే తీసుకోలేదు. కొంచెం చూడటానికి అట్లా కొన్ని మోడల్స్ ఎలా ఉన్నాయంటే చూడటానికి పైన చాలా పెద్దగా ఉన్నాయి కానీ లోపల కంపార్ట్మెంట్స్ 3, 4 ఉన్నాయి, చాలా చిన్నవి. దానిలో మేబీ అది స్కూల్కి పిల్లలకి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఇస్తాం కదా, నట్స్, బిస్కెట్స్ అట్లా. మేబీ వాళ్ళకి యూజ్ అవుతుందేమో. బట్ వీళ్ళకి ఇంకా నేను ప్లెయిన్గా జస్ట్ రైస్ కలిపేసి ఇస్తాను కాబట్టి ఇట్లా ప్లెయిన్గా ఒకటే కంపార్ట్మెంట్ ఉన్నది తీసుకున్నాను. అండ్ కర్రీకి అయితే ఇది ఇచ్చారు. హ్యాపీగా ఇక్కడ ఇట్లా ఫిక్స్ చేసుకోవచ్చు, సెట్ అయిపోతుంది. అండ్ ఒక స్పూన్ ఇచ్చారు. క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది, స్టీల్ కాబట్టి. ఇది వచ్చేది సేమ్ ఇవే తీసుకున్నాను ఇద్దరికి. ఒకరికి పింక్ తీసుకున్నాను, ఒకరికి బ్లూ తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి ఇవి లీక్స్ కూడా చాలా టైట్గా బాగున్నాయి, చూడండి మంచిగా ఎక్కడ లీక్ అవ్వకుండా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 799 ఉంది కానీ దీని ప్రైస్ వచ్చేసి దీని మీద లేదు కానీ నాకైతే అరౌండ్ 560 సంథింగ్ ఎంతో పడింది. ఇది అంటే 560 అట్లా 600 బిలోనే వచ్చింది. సో ఇవే 2 తీసుకున్నాను, ఒకరికి బ్లూ ఒకరికి పింక్. సో ఇది వచ్చేసి సమన్విది పింక్. సో కాస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది 559, 560 పడింది ఒక్కొక్క బాక్స్. పర్లేదు, బాగున్నాయి క్వాలిటీ వైజ్గా. సో ఇవి 2 తీసుకున్న బాక్సెస్. అండ్ వాటర్ బాటిల్స్ తీసుకున్నా. చెప్పాను కదా, వాటర్ బాటిల్స్ అయితే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. ఏ వాటర్ బాటిల్ అయినా అంటే స్టీల్ వాటర్ బాటిల్ కొంచెం మంచి క్వాలిటీ అయితే 800, 900 అలానే ఉన్నాయి. బట్ సమన్వి వెళ్ళేటప్పుడు స్ట్రిక్ట్గా చెప్పింది, స్టీల్ వాటర్ బాటిల్లో స్టాండర్డ్ మోడల్ అయితే నాకు వద్దు. అంటే స్టాండర్డ్గా ఒక సిల్వర్ కలర్ది ఒకటే మోడల్ ఉంటుంది కదా బాటిల్, ఆ బాటిల్స్ అయితే నాకు వద్దు. ఇంకా మిగతా ఏవైనా ఓకే అని చెప్పేసి, సో అందుకని చెప్పేసి కొంచెం మిగతా అక్కడ ఉన్న వాటిల్లో చూస్తే ఇదే కొంచెం అయితే కాస్ట్ తక్కువ. చూడండి మంచిగా షైనింగ్ అయితే బాగుంది. ప్లెయినే కానీ మీకు కనిపిస్తుందో లేదో కొంచెం షైనింగ్ లాగా ఉందన్నమాట.
ఇక్కడ అన్నిటికీ ఇక్కడ ఒక ఇక్కడ ఏదో మరకలాగా ఉంది, బట్ ఏ పీస్ తీసినా కూడా అలానే ఉంది. మీకు మేబీ కనిపించట్లేదేమో కానీ మంచిగా షైనింగ్ గా బాగుంది. కొంచెం వెల్వెట్ గా క్లాత్ కనుక ఎట్లా మెరుస్తుంటుందో అట్లా ఉంది. దీనికి లాక్ ఇచ్చారు యాక్చువల్ గా. చూడండి ఇక్కడ చూడండి ఇట్లా లాక్ ఉంది. ఇది ఇలా లాక్, ఇది ఓకే, ఇది లాక్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్రెస్ చేస్తే బాటిల్ ఇలా వస్తుంది అనమాట. లోపలైతే స్టీల్ బాటిలే, చూడండి స్టీలే. సో స్టీలే. ఇంకా అక్కడ ఉన్న వాటిలో ఇదే కొంచెం రీజనబుల్ అనిపించింది కాస్ట్ వైజ్. ఇది కూడా ఒక్కొక్కటి 600 రూపీస్ అనమాట బాటిల్. సో ప్లాస్టిక్ వద్దనే అనుకున్నాము ముందే. 1/2 లీటర్ అనమాట, 1/2 లీటరు 599 రూపీస్. ఎంఆర్పి వచ్చేసి 1200 ఉందండి, 1200 ఉంది, బట్ 600కి వచ్చింది. సో బాగుంది, క్యూట్ గా ఉంది కలర్ వైజ్ గా అది. సో ఇది తీసుకున్నా సమన్వి కోసం 600. సేమ్ దానిలో సాయి కూడా చూసాను కానీ సేమ్ ఇంకా వేరే డిఫరెంట్ కలర్ లేదు, అన్ని అవే కలర్ ఉన్నాయి. సో అవే కలర్ అంటే ఇప్పుడు ఆబ్వియస్ గా తీసుకోడు కాబట్టి ఇంకా వాడికి కొంచెం డిఫరెంట్ మోడల్, బట్ కాస్ట్ అయితే సేమ్ 600. ఇది కూడా స్టీలే, ఇది కూడా 1/2 లీటరే. కొంచెం వాడికి ఈ మోడల్ వచ్చింది. ఇది కూడా మంచి షైనింగ్ గా బాగుంది. సేమ్ కంపెనీ అయితే సేమే, కాకపోతే ఇక్కడ కొంచెం ఈ లిడ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది వీడికి. ఇది నాకు ఓపెన్ కూడా అవ్వట్లా. ఇక్కడ సో ఇది కూడా మంచి స్టీలే. కావాలి ఒకవేళ ఇది ఏమన్నా బ్రేక్ అయిపోయినా కూడా ఇది సపరేట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా సర్లే అని చెప్పేసి సో సేమ్ కంపెనీ ఇది తీసుకున్నాను వాడికి. ఓకేనా. సో ఈ బాటిల్స్ వచ్చేసి 600 రూపీస్. నెక్స్ట్ ఇంకా పెద్దగా ఏం ఐటమ్స్ ఏం తీసుకోలేదు, జస్ట్ ఒక క్యూట్ డస్ట్బిన్ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 100 రూపీస్ అనుకుంటా, అంతే. కవర్ తీసేసారు. 100 రూపీస్ పడింది. మేబీ కిచెన్ లో అట్లా పెట్టుకోవచ్చులే, లేదు పిల్లలకి వాళ్ళ కిడ్స్ రూమ్ లో అయినా ఉన్నా కూడా ఏదన్నా వేస్ట్ ఉన్నా వేసుకుంటారు, లేదు కిచెన్ లో పెట్టుకుందాంలనే తీసుకున్నాను. ఒక చిన్న క్యూట్ డస్ట్బిన్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్స్ తీసుకున్నాను. యాక్చువల్ గా అయితే ఇట్లాంటి ప్లాస్టిక్ అది ఎంత క్వాలిటీ ప్లాస్టిక్ అయినా ఇంట్లో యాక్సెప్టబుల్ కాదు. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం వీడియోస్ అవి చేసుకుంటున్నప్పుడు ఏదైనా మిక్స్ చేసుకోవాలన్నప్పుడు స్టీల్ గిన్నెలు అట్లా పెడితే కొంచెం లుకింగ్ వైజ్ గా బాగుంటలేదు అన్న పర్పస్ తోనే తీసుకున్నాను. ఇది ఏదైనా మిక్స్ చేసుకోవడానికి అట్లా ఉంటది లైక్ కొంచెం క్యూట్ గా అని చెప్పేసి ఈ బౌల్ వచ్చేసి 80 రూపీస్ పడింది. సో కొంచెం మంచిగా చూడండి బాగా అనిపిస్తుంది కదా. సో ఇది 80 రూపీస్ పడింది. అండ్ ఇది వచ్చేసి ఇది 115 రూపీస్ అనమాట. ఈ రెండు ఏదన్నా వీడియోస్ లో మిక్సింగ్ కోసం అన్నట్లే తీసుకున్నాను. కొంచెం వీడియోస్ కోసమే, కొన్ని అయితే వీడియోస్ కోసం అన్నట్లే తీసుకున్నాను ఇవి రెండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్స్ తీసుకున్నాను. ఈ ప్లేట్స్ దేనికోసం యూజ్ చేయాలి అని అయితే తీసుకోలేదులే కానీ ఎందుకో బాగా క్యూట్ గా అనిపించాయి. చూడండి చాలా బాగున్నాయి, ఎందుకు చూడంలోనే నచ్చాయి. 55 రూపీస్ అండి ఈచ్ వన్. సరే మేబీ దేనికోసం చూడండి, ఎందుకు యూజ్ చేస్తానో తెలియదు కానీ మేబీ ఇంకా పూజ దగ్గరైనా పెట్టుకున్నా బాగుంటుంది కదా, చిన్న చిన్న ప్రసాదాలు అనిపించింది. చాలా క్యూట్ గా ఉన్నాయి కదా, ముందుగా బాగా అనిపించింది ఎందుకు. సో అందుకే ఇవైతే రెండు తీసుకున్నాను. 55 రూపీస్ ఈచ్ వన్. క్వాలిటీ చాలా బాగుంది, స్ట్రాంగ్ గానే ఉంది, బాగుంది. స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది రెండు తీసుకున్నాను. అండ్ ఇలాంటి బాక్సులు నాకు ఇంత చిన్న చిన్న బాక్సులు అయితే ఏం లేవు. సో అందుకే చిన్న క్యూట్ బాక్స్ ఏదైనా కర్రీ మిగిలిన అట్లా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు కదా. సో కొంచెం కర్రీస్ మిగిలినప్పుడు పెద్దవి కాకుండా అన్నట్టయితే స్టీల్ బాక్స్ లో రెండు తీసుకున్నాను. ఇది 80 రూపీస్ అండి, 88 రూపీస్ పడింది. సో ఇది క్యూట్ రెండు బాక్సులు ఇవి తీసుకున్నాను. వీటిల్లోనే చిన్న సైజు, వీటిలోని ఇంకా చిన్న సైజు ఇంకొక రెండు తీసుకున్నాను. ఇవైతే ఇంకా చిన్న సైజు. ఇవి కూడా చూడండి క్యూట్ గా ఉన్నాయి, స్ట్రాంగ్ గా బాగున్నాయి.
ఇవి కూడా అంతే ఏమన్నా చిన్న చిన్న కొంచెం పల్లీ చట్నీ కానీ లేకపోతే మేము ఎక్కువ వెజిటేబుల్ చట్నీస్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం, బీరకాయ సొరకాయ అట్లా అలాంటివి ఏమన్నా చేసినా కూడా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి, స్పేస్ కొంచెం తక్కువ ఆక్యుపై చేస్తుంది అన్నట్లు తీసుకున్నాను. ఇవి స్టీల్ బాక్స్లు, ఇవి 4 మొత్తం, అంటే ఇవి చిన్నవి 2, కొంచెం మీడియం సైజ్వి 2. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 క్యూట్ ఇవి తీసుకున్నాను. ఇవి కూడా అంతే వీడియో కోసమే తీసుకున్నాను. ఏదన్నా చట్నీ ఏదన్నా పెట్టి సైడ్ డిష్ లాగా పెట్టినప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, క్యూట్గా. 30 రూపీస్ పడింది ఒక్కొక్కటి, బాగుంటుంది కదా కొంచెం లుకింగ్ వైజ్గా అన్నట్లు. ఇట్లాంటి చిన్న చిన్నవి తీసుకున్నాను అనమాట. ఇట్లా ఏమైనా చట్నీ కానీ ఏమైనా కర్రీ కానీ దీనిలో పెట్టి కొంచెం లుకింగ్ వైజ్గా బాగున్నాయి కదా అనేసి ఇవి 2 తీసుకున్నా. ఈచ్ వన్ 30 రూపీస్. ఓకేనా. నెక్స్ట్ పెద్ద అయితే ఏం తీసుకోలేదండి. కిచెన్ ఇప్పుడు నాకైతే ప్రజెంట్ ఏం అవసరం లేదు కాబట్టి చాలా తక్కువ బడ్జెట్తోనే వచ్చేసాము. ఇంకోటి స్నాక్ బాక్స్ లాంటివి చిన్నవి అయితే ఇంకొక 2 తీసుకున్నాను. చిన్న సైజే, ఇది కూడా స్టీలే. ఇది వచ్చేసి ఈచ్ వన్ 60 రూపీస్ అనమాట. ఇంకైతే ఓపెన్ చేయలేదు. ఓకేనా. సో ఇవి 2. నెక్స్ట్ ఇది అంతే, ఇంకేం తీసుకోలేదు. జస్ట్ ఇంక ఇది చపాతీ రోలర్ అనమాట. నా దగ్గర చెక్కది ఉంటుంది నార్మల్గా, వుడ్ది, బట్ ఇదైతే కొంచెం ఈజీగా ప్రెస్ అవుతుందేమో అన్నట్లు ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి స్టీల్ది అండ్ వుడ్ది ఇది ఒకటి ఉంటుంది కదా, ఇది తీసుకున్నాను. అండ్ ఇంకొక బాండీ తీసుకున్నాను, బట్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందాక ఆఫ్టర్నూన్ యూజ్ చేశాను. ఈ బాండీ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 390 రూపీస్ పడింది. బాగా లోతు అయితే ఎక్కువ ఉందన్నమాట, లోతు చాలా ఉంది. కొంచెం తక్కువ ఆయిల్ పోసినా కూడా బాగుంది. ఏమైనా డీప్ ఫ్రైస్కి అట్లాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. నా దగ్గర అన్ని పెద్ద పెద్ద బాండీసే ఉన్నాయన్నమాట. కొంచెం ఇది బాగుంటుంది చిన్న చిన్న డీప్ ఫ్రైస్కి అన్నట్లయితే తీసుకున్నాను. దీనిలో ఆల్రెడీ ఆయిల్ ఉంది, అందుకే ఇట్లా పట్టుకున్నాను అనమాట. సో ఇదైతే తీసుకున్నాను. యాక్చువల్గా అల్యూమినియం యూజ్ చేయకూడదు, తీసుకోవద్దు అనుకోని కూడా. ఓకే, ఇంకా అన్ని నాన్ స్టిక్వే వాడుతున్నాను, ఈవెన్ డీప్ ఫ్రైస్ కూడా. ఇంకా చిన్నది లేదులే అన్నట్టు ఒక చిన్న కడాయి అనమాట. ఇది 2 సైజ్ అనమాట. 1 సైజ్ అయితే ఇంకా చిన్నగా ఉంది, బట్ ఇది నేను 2 సైజ్ తీసుకున్నాను, ఏదైనా డీప్ ఫ్రైస్ కోసం ఉంటుందని. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చిన్నది కిచెన్ దగ్గర పెట్టుకోవటానికి అని చెప్పేసి ఒక చిన్నది ట్రే లాగా తీసుకున్నాను, ఏమన్నా వేసుకోవడానికి ఉంటుందిలే. యాక్చువల్గా నేను ఇవి మునగాకు పౌడరు ఇవి ఉన్నాయి అన్నమాట. సో ఇవి పక్కన కిచెన్ పక్కనే పెట్టుకున్నాను. ఇవి పెట్టుకుంటే మన కర్రీస్లో మునగాకు పౌడర్ మంచిది కదా, కర్రీస్ అట్లా వేసుకోవచ్చు. లోపల ఎక్కడో ఉంటే తెలియట్లేదు, మర్చిపోతున్నానని చెప్పేసి స్టవ్ పక్కన పెట్టుకున్నాను. ఇట్లా ఉంటే ఆర్గనైజ్డ్గా ఉంటాయి కదా అన్నట్లు, ఏదైనా వేసుకోవడానికి ఉంటాయి కదా అని ఈ చిన్న ట్రే ఒకటి తీసుకున్నాను. ఇంతే అండి. ఇంకా నేనైతే ఇంకా ఈసారి స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకుంది అయితే ఇదే. చెప్పాను కదా, ప్రజెంట్ అయితే పెద్ద ఏం అవసరం లేదు. ఇంకా వేరే బాండీస్ కానీ అట్లాంటివి అయితే ఏం తీసుకోలేదు. ఓకే, ఒకసారి మీకు చూపిద్దాంలే అనేసి అయితే చూపిస్తున్నాను అంతే. అంతే అండి. ఇంకా ఈరోజు వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చింది అంటే లైక్ కూడా చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఎలా అనిపించింది, ఇంకా కంటెంట్ కానివ్వండి, ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలా, ఎలాంటి సజెషన్స్ అయినా ఏమైనా కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. డెఫినెట్గా కమెంట్స్ అన్నది నాకు చాలా హెల్ప్ అవుతాయి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.